ఇంకా మా ఉసిరికాయలన్నీ క్లీన్ చేసేద్దాం. ఇవి క్లీన్. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే ఉసిరికాయలతో అయితే వచ్చేసాను. ఇంక ఈ ఉసిరికాయలు అయితే మటుకు మా బావ షోరూమ్ దగ్గర నుంచి అయితే తీసుకొచ్చాడండి. అసలు ఈ చిన్న ఉసిరికాయలతో పప్పు చేసుకున్నా చాలా బాగుంటుంది, నెక్స్ట్ ఊరబెట్టుకున్నా సరే చాలా బాగుంటుందండి. కొన్ని అయితే పప్పు కుంచుతాను, మిగతావన్నీ కూడా ఊరబెట్టేస్తానండి. ఎందుకంటే పప్పు కుంచే అంత ఛాన్స్ కూడా ఉండదు. ఈ ఉసిరికాయలన్నీ కూడా మా పిల్లలకి అసలు సరిపోవండి, అలా ఉన్నాయి. కానీ ఈసారి అయితే మటుకు చాలా ఎక్కువే తీసుకొచ్చాడండి మా బావ. ఇంకా అందువల్ల నేను ఏంటంటే మొత్తం పప్పుకు తీయకుండా ఇంక మొత్తంగా ఊరబెట్టేద్దాం అనుకుంటున్నాం. ఇంక మా బావ కూడా అది చెప్తాను, మొత్తం ఊరబెట్టిమంటున్నాడు. ఇంకా నేనైతే మటుకు ఇందులో కొన్ని బాగాలేదండి, అవి దెబ్బలు తగిలినవి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లీన్ చేసి మంచిగా అయితే వేసేసుకుందాం. ఇంక ఇలా అన్నీ ఒక గిన్నె అయితే పెట్టుకున్నానండి. గిన్నెలోకి అయితే ఉసిరికాయలు అన్నీ కూడా వేసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఏవి బాగాలేదో అవన్నీ చూసుకోకపోతే ఊరేక వీళ్ళకి ఇబ్బంది అవుతుందండి. ఇవైతే శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట. మనం ఉసిరికాయలన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకొని ఇంకా మంచిగా రెడీ చేసుకున్నాం అనుకోండి, డైరెక్ట్గా ఇప్పుడు ఈ నైట్కే వేసేయాలి. ఇంకా రేపటికైతే ఇంకా మగ్గిపోతాయి అన్నమాట, అంటే ఇంకా బాగా ఊరిపోతాయి. ఇవి ఆల్రెడీ బాగా పండిపోయి ఉన్నాయండి, మంచి తీయగా ఉన్నాయి ఉసిరికాయలు అయితే. ఇంకా అందువల్ల నేను వీటికి చూసారు ఇక కాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. దగ్గర నుంచి చూస్తున్నారా ఎన్ని పుల్లలు ఉన్నాయో, పుల్లలు కాళ్ళు ఇవన్నీ కూడా చూసారు, గుత్తుల్లాగా ఉసిరికాయ గుత్తులు. మీలో ఎంతమందికి ఉసిరికాయలు అంటే ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం. చిన్నప్పుడైతే ఈ ఉసిరికాయల గురించి ఎలా కొట్టుకునే వాళ్ళమో నేను మా చెల్లి. ఎక్కడో మాకు దూరంగా అయితే ఉసిరి చెట్టు అయితే ఉండేదండి. ఆ ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి ఉసిరికాయలన్నీ కోసి తెచ్చుకునే వాళ్ళవి. కోసి కాదండి, దొంగతనం చేసుకొని తీసుకొచ్చే వాళ్ళవి నిజంగానండి. అప్పట్లో అయితే అట్లాగే కదా, మనకి అంత కొనుక్కోవడానికి కాదండి. ఎక్కడైనా ఉసిరి చెట్టు ఉందంటే చాలు, వాళ్ళకి తెలియకుండా, వాండర్లకు తెలియకుండా ఎప్పుడు తెంపుదామా, అసలు ఎలా తెంపుదామా అన్న ఆలోచనే. ఇంక నైట్ అంతా అదే ఆలోచన. ఇదొకటి మా మేనత్త అండి, మా భవనత్త వైజాగ్ ఎన్ఏడిలో ఉంటారు. వాళ్ళకైతే బాదం చెట్టు ఉండేదండి వాళ్ళ ఇంటి వెనకతల. ఆ బాదంకాయలు కూడా వేరే క్వార్టర్స్లో ఉండేవి. నేను ఆ బాదంకాయల కోసం సెలవులకి వెళ్ళినప్పుడల్లా ఆ బాదంకాయలు అవతల వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దొంగతనంగా ఏరి తెచ్చేసుకునేవాళ్ళు అనమాట. అసలు ఆ తాతగారు వాళ్ళు కూడా ఏం అనేవారు కాదు, కాకపోతే పగలైతే గసిరేవారు అనమాట, ఎందుకు వస్తున్నారని. మేమైతే మధ్యాహ్నం టైంలో అందరూ పడుకుంటారు కదా, ఆ టైంకి వెళ్ళి బాదంకాయలు అవన్నీ కూడా ఏరి తెచ్చుకున్నాం. ఏదైనా అప్పుడు రోజులు వేరండి. నెక్స్ట్ చామచింతకాయలు, అది కూడా అసలు చామచింతకాయలు అయితే ఇంకా వేరే లెవెల్. మాకు స్కూల్కి వెళ్ళే తోవలని ఒక చెట్టు ఉండేదండి, చాలా పెద్ద చెట్టు. అది రాళ్ళు ఇచ్చుకొని కొడితే కానీ అవి కింద పడేవి కాదు, అంత బాగుండేవి. ఇంకా మా స్కూల్ దగ్గర అయితే ప్రతివీ అమ్మేవారండి. ఉసిరికాయల దగ్గర నుంచి చామచింతకాయలు కానీ అన్నీ అమ్మేవారు. ఏదైనా చిన్నప్పుడు రోజులేనండి, మళ్ళీ తిరిగి రావు. నెక్స్ట్ ఆ సరదా అన్నది మళ్ళీ ఉండదు. ఇప్పుడు మనం మనస్ఫూర్తిగా తిందామన్నా అయ్యో మన పిల్లలకి ఇష్టం, చెల్లి వాళ్ళ పాపకి ఇష్టం, చెల్లి వాళ్ళ బాబుకి ఇష్టం, మా అబ్బాయికి ఇష్టం, మా అమ్మాయికి ఇష్టం, ఇంకా ఎవరైనా ప్రెగ్నెంట్తో ఉన్నారా అలా కడుపుతున్న వాళ్ళకి. నేనైతే ఎక్కువ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా పక్కింటి ఆవిడైతే నాకు ఉసిరికాయ పప్పు చేసి ఇచ్చేవారండి, చాలా బాగా. అసలు ఆవిడ జయమ్మ గారు అని ఆవిడైతే నాకు ఉసిరికాయ పప్పు లేదా ఉసిరికాయ పచ్చడి బాగా పెట్టేవారండి ఆవిడైతే. నేనైతే ఇవి ఇంకా మొత్తం ఊరబెట్టేస్తున్నాను. అసలు మొన్నసారి తెచ్చినప్పుడు అయితే కొంచెమే తెచ్చారు, కానీ ఈసారి అయితే బాగా ఎక్కువే తెచ్చారు. మీరందరూ కూడా మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చి మంచిగా మీ కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి ఉసిరికాయ అంటే ఇష్టం ప్లీజ్ తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇంక ఎట్లా మాట మన ఉసిరికాయ స్టోరీ అయితే సూపర్గా ఉంటాయి. ఇంక ఉసిరికాయలు ఇవైతే మటుకు మా పిల్లలు, మా వర్షిని అయితే మటుకు చాలా సంతోషం పడుతుందండి. ఇంకా హాస్టల్కి కూడా డబ్బాలో వేసి పంపిస్తాను. ఎన్ని పొలాలు ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా గుత్తులు గుత్తులు. మా బావాల షోరూమ్ దగ్గర, బావా షోరూమ్కి వేరే దగ్గర ఎక్కడి నుంచో నిండి పాపం ఎవరినో అడిగాడంట, చిన్న ఉసిరికాయలు ఉంటే నేను తెమ్మని. మొన్నసారి కొంచెం తెచ్చాడు. బావ ఇలా కాదు కొంచెం ఎక్కువ ఉంటే పట్టరా, లేదంటే మార్కెట్లో తీసుకుందాం అని అంటే వాళ్ళకి చెప్తే పాపం కొంచెం ఎక్కువే ఇచ్చారు. ఇంకా మా బావ వెళ్తే ఇంకా ఎక్కువ వచ్చినట్ట. పర్వాలేదులేండి, ఇవైనా మనకి దొరకడం ఇదే. పెద్ద ఉసిరికాయలు మాకు బాగానే దొరుకుతాయి ఏంటంటే ఓవర్బెటీస్ మీద దొరుకుతాయి, చిన్న ఉసిరికాయలు దొరకడం చాలా కష్టం. ఇలా మీకు అసలు ఇవి మామూలుగా చెప్పాలంటే ఇవ్వండి, ఈ ఒక 10 ఉసిరికాయలు 10 రూపాయలకి అమ్ముతారు, అంత పిరింగా అమ్ముతారు మాకు ఇక్కడైతే. ఇలా ఓవర్బెటీస్ ఉసిరికాయలు కూడా ఇవి నేను అమ్మాలే కానీ ఈజీగా ఒక 500 వచ్చేస్తాయి, అంత డిమాండ్గా ఉంటుంది. ఇంకా ముందు మన పిల్లల తర్వాతే కదండి ఏదైనా. ముందు పిల్లలకైతే ఇచ్చాక అప్పుడు మనం తిందాం. ఓకేనండి, మీ ఇంట్లో పిల్లలకి ఎంతమందికి ఇష్టం ఉసిరికాయలు అంటే, ఉసిరికాయలు కానీ ఇష్టం అయితే కామెంట్ చేయండి, ఊరబెట్టేసి మీ ఇంటికి అయితే పంపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.
అయింది. ఇంక ఉసిరికాయలు అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి. చూసారా ఇట్లా ఎంత కడుక్కుంటే అంత ధూళి ఎక్కువ ఉంటుంది బాగా. వీటికి ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్నాం. ఈ వాష్ చేసినవన్నీ కూడా మంచిగా బాక్స్లోకి అయితే వేసుకున్నాం. ఇవన్నీ ఉసిరికాయలన్నీ బాక్స్లోకి అయితే వేసుకున్నాను. అంటే ఏ బాక్స్లోకి నాకు దీనికి మించి పెద్ద బాక్స్ అయితే లేదంటే నిన్న అయితే వేసుకున్నాం. మీకు ఎలా ఊరబెట్టాలో కూడా చూపిస్తాను చూడండి. చూసారా ఒక 3 సార్లు అయితే కడుక్కున్నాక ఉసిరికాయలన్నీ ఇందులో వేసుకోవాలి. ఈ బాక్స్ నిండా వచ్చేస్తాయి అనుకుంటా. మా పిల్లలకి పండగే. మా తను ఏం చేస్తే తెలిసింది, ఇందులో పెద్ద ఉసిరికాయలన్నీ ఏరుకుంటారు కదా, చాలా జాదు. చూసారా కరెక్ట్గా బాక్స్ నిండా వచ్చాయి. ఇంకా మన బాక్స్ నిండా ఉసిరికాయలు అయితే వచ్చాయి. ఇంకా ఎలా ఊరబెట్టుకోవాలో చూద్దాం. ఇంక మనం ఇప్పుడు ఈ ఉసిరికాయలు ఊరబెట్టుకోవడానికి అయితే తగినంత ఉప్పు అయితే వేసుకోవాలండి. చక్కగా ఉసిరికాయలు అన్నీ తీసి కూడా ఫుల్గా పట్టేలాగా అయితే వేసుకోవాలి. ఉప్పు అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక చెంచాడు పసుపు అయితే వేసుకోవాలి. చెంచాడు కూడా అవసరం లేదండి, 1/2 చెంచా సరిపోతుంది. ఇప్పుడు ఇది అయింది కదా, మనకి కారానికి అయితే ఎండుమిర్చి అయితే వేసుకుంటామండి. ఇందులో కారం అయితే అసలు వేయము, ఓన్లీ ఎండుమిర్చి. మనకి ఉసిరికాయ బట్టి కారం పిల్లలు తినేదాన్ని బట్టి నేను ఒక 5 ఎండుమిర్చి అయితే వేసుకున్నాను, చిన్నగా కాబట్టి. ఇప్పుడు వీటికి వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీనికి మొత్తం ఉసిరికాయలు ములిగేంత వాటర్ వేసుకోవాలి. రేపటికైతే ఊరి కింద దిగిపోతాయండి వాటర్ సరిపోయింది. చూసారా మన ఉసిరికాయలు అయితే చక్కగా ఊరిపోయి కదా, అదే ఊరబెట్టాం కదా, ఇవి ఇలా ఇట్లా మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఉదయానికి మంచిగా ఊరిపోయి కొంచెం డౌన్ అయిపోద్ది కూడా. ఓకేనా, అంతే. ఇంకా మీ అందరికీ కూడా మన ఉసిరికాయలు ఊరబెట్టే విధానం అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేనైతే మళ్ళీ డీటెయిల్గా చెప్పడానికి అయితే చూస్తాను. ఓకేనా, ప్లీజ్ అండి మీ అందరికీ ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.